రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒకటే మీడియా ఉంది. ఇక్కడ ఒక మీడియా, అక్కడ ఒక మీడియా అంటూ సపరేట్గా లేదు. ఈ మీడియాకి కాంగ్రెస్ పట్ల అంత వివక్ష చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేసి 195 ప్రెస్ మీట్ లైవ్లు పెట్టారు అందరూ కూడా. అప్పుడు తెలంగాణకు సంబంధించి ఎన్ని ఇచ్చిందని 7 ఏమో అనౌన్స్ చేసింది బీజేపీ. 9 అనుకో, అదే టోటల్గా సగం చేసినట్టు అనుకున్నాం కదా. అప్పుడు దాదాపుగా 7 8 చేసుకొచ్చింది. టోటల్గా ఓ లిస్టుని అనౌన్స్ చేసుకొచ్చింది, బాగానే ఉంది. మిగతాది ఓ పక్కన కథ నడుస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిన్న లిస్ట్ రిలీజ్ చేసింది. ఎంతమంది ఉన్నారో అంత పక్కన పెడితే జాతీయ పార్టీ, అది జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తుంటే అందులో తెలంగాణది కూడా ఉంటుంది కదా. అందులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల అధికారంలో లేదే, జాతీయ స్థాయిలో ఉంది ఓకే. కానీ 2 రాష్ట్రాల అధికారం లేకపోయినా సరే తెలుగు ఛానల్స్ అన్నీ లైవ్ ఇచ్చినాయి కదా. కానీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లైవ్ ఇవ్వకపోవడం ఏంటి? బాధ్యత కదా కనీసం. అందులో తెలుగు వాళ్ళే కూడా ఉంటాయని అన్న ఇవ్వాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఛానల్స్ ఆలోచించాల్సిన సందర్భం. కాంగ్రెస్ పట్ల ఎంత వివక్ష అనవసరం.